శ్రీ మహావిష్ణువు. అప్పుడు ఆయన అంటాడనమాట, మంచి తేజస్సుతో ఉండేటువంటి వడుగును చూసి, వడుగా ఎవ్వరి వాండని గర్వణము ఈ నివాసస్థలం వేది వడునన్యాత్మనైది జన్మం సఫలమై కళ్యాణమి కాలం అంటారు. నీవు రావడం వల్ల నాకు జన్మ ధన్యమైంది, నీకు చక్కగా ఏం కావాలో కోరుకోయా అంటారు. వసుధాగండము వేడితో జగములం వాంఛించుతో వాదులం రసనం హించుతో అలాగే ఏం కావాలయా కోరుకోమంటే అప్పుడు ఆ ఒడ్డు అంటానమాట. నాకు ఎందుకయ్యా ఈ భూమి, ఈ కన్యలు, ఈ గుర్రాలు, ఏళ్ళు నేనేం చేస్తాను, నేను చిన్న ఒడ్డుని, నేను బ్రాహ్మణుని, నాకు కావలసినటువంటి 3 అడుగులు సాధిస్తే నేను హాయిగా తక్కువ చేసుకున్నాను. కాబట్టి నువ్వు ఒడుగే ఎక్కడ భూములు ఎక్కడ ఎక్కడ అప్పుడు స్వామివారు ఆ 3 అడుగులు భూమిస్తాడన్నమాట. ఎవరు బలిచక్రులు. అప్పుడు స్వామివారు ఎప్పుడైనా 3 అడుగులు భూమించాడో ఒక్కసారిగా ఎదిగిపోయాక స్వామి. ఎలా ఎదిగాడయ్యా అంటే ఎంతున్నాడు ఆయన, చిన్న చిన్న కుర్రాళ్ళలాగా ఉన్నాడు. ఎప్పుడైతే ఇతను 3 అడుగుల భూమిని దానం చేశాడో బలిచక్రవర్తి, వెంటనే ఆయన యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శించడం కోసం వెళ్ళిపోతున్నాడు. ఎలాగా ఇంతై ఇంతింతై ఒటులింతై మరియు దానింతై నోపీదిపైనంతై తోయత మండలాగ్రమణ అల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునియంతై త్రిపునిపైనంతై మహర్వాణిపైనంతై సత్యమో బ్రహ్మాండ సంవర్ధమై అలాగ బ్రహ్మాండం వరకు ఎదిగిపోయాడు. ఎదిగిపోయినటువంటి సమయంలోనే ఆ బ్రహ్మదేవుడు ఈ స్వామివారి యొక్క పాదాలను కడిగాడు అని చక్కగా బ్రహ్మకరిగా చక్కనైనటువంటి ఇలాగా స్వామివారి ఎదిగేటప్పుడు భూమికి కాస్త కన్నమైంది. ఎక్కడైపోయింది అంటే అలా చేయడం వల్ల గంగ అందుకే ఆ బొడవేరు చేయింది. అందుకే విష్ణు భాగవంతుగా అంటారు. ఆ విధంగా గంగామాత అవతరణ జరిగింది అనేది ఒక మానవుడి శాస్త్రం. కాబట్టి ఇట్లాంటి విశేషతలన్నింటినీ కూడుకున్నటువంటి స్వామివారి యొక్క పాదాన్ని కలగడంటే మన జీవితం భిన్నమైనట్టు. ఈ సంవత్సరం స్వామివారి యొక్క విశేషత నిన్న సాయంత్రం ఎదుర్కోలు సమాధానం చేసుకుంటూ ఆ సందర్భంగా శ్రీరామచంద్రమూర్తి బాలరాముడికి అయోధ్యలో ఒక సుందరమైనటువంటి మందిరాన్ని నిర్మించుకుని మనం బాలరాముడిని ప్రతిష్ఠ చేస్తున్నాం గత 400-500 సంవత్సరాల తర్వాత. కాబట్టి మనం దేశం మీద ఉన్నటువంటి ఒక విదేశీ మత్సని మనం తొలుచుకుంటం జరిగింది. ఆ సందర్భంలో స్వామివారి యొక్క జన్మదిన రోజున శ్రీరామనవమి అంటే స్వామివారి కళ్యాణమైన రోజున కాదు, స్వామివారి జన్మించినటువంటి అయోధ్యలో ఇప్పుడు ఎక్కడైతే మందిర నిర్మాణం చేసుకున్నామో అక్కడ కౌశల్యమాత ప్రసవించింది. ఎవరిని రామచంద్రమూర్తిని ఆ ప్రదేశం అన్నమాట. అందుకని అంత విశేషత. భారతదేశంలో రామాలయం లేనటువంటి గ్రామమే ఉండదు, వీధే ఉండదు. కానీ అక్కడ అయోధ్యలో ఎందుకంత విశేషించామంటే సాక్షాత్తు పరమాత్మ అక్కడ అనుభవించారు. కాబట్టి అక్కడ ఆ స్థలాన్ని అక్కడ ప్రాముఖ్యత ఇచ్చుకున్నాం, అక్కడ పుణ్య మందిరాన్ని నిర్మించుకున్నాం. ఆ సందర్భంగా చక్కగా స్వామివారి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఆవిర్భావ దినాన్ని జరుపుకున్నాం.